రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా 88వ వార్డుకి సంబంధించి గవర్జగ్గపాలెం, సత్యవానపాలెం, నరవ ప్రాంతాలలో ఇవాళ ప్రచారం అంతా కూడా సాగింది. వాళ్ళు చూసుకుంటే పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పూలతో హారతులతో వాళ్ళు వచ్చి వాళ్ళ ఆశీర్వాదాలు ఇస్తుంటే నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు నేరుగా ప్రజలకు ఎంత మంది మేలు చేసింది, ప్రజలు ఏ రకంగా వాళ్ళు రుణం తీర్చుకునేటువంటి టైం వచ్చింది కాబట్టి దాని గురించి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారా అంటే వాళ్ళు తెలుస్తుంది. అడుగునా కూడా హారతులతో బ్రహ్మరథం పెడుతున్నటువంటి ప్రజలు వాళ్ళకి గౌరవం దక్కింది అంటే కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి కారణం. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చుకుంది. ఎక్కడ కులాలు, మతాలు, ప్రాంతాలు, రాజకీయాలు చేయకుండా అడుగులేనటువంటి ప్రతి ఒక్కరి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించేటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. కాబట్టి ఎవరు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా, ఎంతమంది నాయకులతో పెట్టుకున్నా, ఎంతమంది పార్టీలతో పెట్టుకున్నా సరే ప్రజలు మాత్రం నేరుగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలే శ్రీరామ రక్షగా ఉండి మమ్మల్ని కాపాడుతాయని చెప్పి భావిస్తారు.